సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రవీణ్ కాశ్య మరియు సిద్ధమోని మహేందర్ పైన కేసులు నమోదు చేశారు. 399 రూపాయలు కడితే ఫార్చునర్, ఐఫోన్, టీవీ, బైక్ అంటూ ఇటు ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రమోషన్స్ కోసం ఏకంగా తిరుమల ఆలయాన్ని ప్రచారం కోసం ఎంచుకున్నారు. దీనిపైన ఇటు హైదరాబాద్ పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నటి మరియు బీజేపీ నేత కరాటే కళ్యాణి. కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు 318(4)66 ITA యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చూసుకుంటే కేవలం ఒక ఆన్లైన్ ఇటు లక్కీ డ్రా ప్రమోషన్స్ కోసమే ఇలా తిరుమల తిరుపతి పవిత్రమైన దేవస్థానాన్ని ప్రచారం కోసం ఇక్కడైతే యూజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఇటు చూస్తే పవిత్రమైన ఇటు తిరుపతి దేవాలయాన్ని అయితే ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు 399 రూపాయలు కడితే కనుక ఇలా ఆన్లైన్ లక్కీ డ్రా దీనికి పే చేస్తే గిఫ్ట్లు ఇస్తాము అంటూ కూడా ప్రజలని మోసం చేస్తూ ఒక వీడియో అయితే తీశారు. అదైతే ఇప్పుడు క్లియర్గా మనం విజువల్స్ లో చూడొచ్చు. దీని గురించి ఏమంటారు? తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పేరుతో జరిగినటువంటి లక్కీ డ్రా మోసం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దాంట్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళపైన కేసులు చేసినటువంటి సెక్షన్స్ ఉన్నాయో బిఎన్ఎస్ సెక్షన్ 318(4) మోసం కింద దీన్ని చేశారు. దాంతో పాటుగా ఐటీ యాక్ట్ 2008 లోని సెక్షన్ 66 కింద ఇద్దరిపైన కేసులు అయితే నమోదు చేశారు. నిందితులు ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ప్రవీణ్ కాశ్య, సిద్ధమోని మహేందర్ వీళ్ళిద్దరిపైన కూడా కేసులు అయితే నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఈ మోసం కూడా అంటే టీటీడీకి వచ్చినటువంటి భక్తులను అట్రాక్ట్ చేసి వాళ్ళను ఓన్లీ 399 రూపాయలు చెల్లిస్తే చాలు లక్కీ డ్రా ద్వారా ఫార్చునర్ కారు లేదు అంటే ఐఫోన్, టీవీ, బైక్ వంటివి భారీ బహుమతులు మీరు గెలుచుకోవచ్చు అంటూ కూడా ప్రజల నుంచి దాదాపు కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు కూడా దీంట్లో రాసిన పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు కనుక ఇట్లాంటివి చేస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున నేను చర్యలు తీసుకుంటామంటూ నిన్న 2 days అంటే 2 రోజుల క్రితమే పెద్ద ఎత్తున సజ్జనార్ పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఇన్ఫ్లుయెన్స్ ఎవరు కూడా ఈ ప్యాకేజీల గురించి ఈ ఆఫర్ల గురించి మేము ఇంత చేస్తే అంత వస్తుంది, అంత చేస్తే ఇంత వస్తుంది అని చెప్పడం కరెక్ట్ కాదు, అట్లా చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి అంటూ కూడా ఇప్పటికే సజ్జనార్ ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గతంలోనే టీటీడీ ఆవరణలో ఇప్పటికే అంటే రీల్స్ చేయడం కానీ ఆ టీటీడీ వెనకాల టీటీడీకి సంబంధించినటువంటి ఎట్లాంటి దృశ్యాలను చిత్రీకరించడం అక్కడ అనుమతి లేదు. మరి అనుమతి వీళ్ళు అక్కడ టీటీడీ దగ్గర నుంచి ఈ వీడియోలు చేశారు. సో మరి అక్కడ అనుమతి లేదంటూ కూడా మరి ఇంకా ఏమైనా కేసులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ రీల్స్ వీడియోలకు కానీ ఏదైతే టెంపుల్ ని కించపరిచే విధంగా వీడియోలు చేయడం కానీ వీటికి అనుమతి లేదు. మరి ఈ అనుమతి లేని నేపథ్యంలో మరి ఇంకా కేసులు అయ్యే అవకాశం ఉంది. దీన్ని మరి సిపి సజ్జనార్ కూడా ఎలా తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అమూల్య, ఇప్పుడు ఇట్లా కోట్ల రూపాయలు ఎవరైతే ఇక్కడ ప్రజలు నమ్మి మోసపోయి కట్టారో వీళ్ళ జాబితా ఏమైనా తెలిసిందంటారా? ఎంతమంది దీంట్లో మోసపోయారు స్కామ్ లో అని చెప్పేసి? అంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ ఫోన్లని వాళ్ళ మొత్తం వ్యవహారాన్ని కూడా పోలీసులు సేకరిస్తారు. వాళ్ళ ఫోన్లకు సంబంధించి ఫోన్ పే రూపంలోనే మొత్తం అమౌంట్ కూడా గ్యాదర్ చేస్తారు. కాబట్టి ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, అంటే లావాదేవీలు డిజిటల్ తోనే చేస్తారు. కాబట్టి అవన్నీ కూడా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్ని అంటే ఎవరైతే సెండ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఫోన్ లో ఉంటాయి. కాబట్టి మొత్తం కూడా గ్యాదర్ చేసి వీళ్ళందరూ అంటే బాధితులకు మళ్ళీ ఆ అమౌంట్ రిటర్న్ పంపే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఈ ఒక్క రీల్ ఇట్లా పెడితే దాదాపు ఎందుకంటే మిలియన్లలో వ్యూస్ వస్తాయి. మిలియన్లలో దాదాపు లక్షల మంది ఈ డబ్బులు కట్టి అంటే 399 రూపాయలే కదా, పోతే మనకి ఫార్చునర్ కార్ వస్తుంది కదా, ఒకవేళ వస్తే కనుక ఫార్చునర్ కార్ వస్తుంది, లేదంటే ఐఫోన్ వస్తుంది, లేదంటే బైక్ వస్తుంది, లేదంటే టీవీ వస్తుంది అనే నెపంతో కూడా చాలా మంది అట్రాక్ట్ చేయడం. దాంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సో వెనకాల టీటీడీ పేరు పెట్టుకున్నారు. టీటీడీ పేరు వెనకాల అక్కడ ముఖ్యంగా టీటీడీ తిరుపతికి వెళ్ళి తిరుపతి దగ్గర ఈ వీడియో చేయడం సో ఇది నమ్మదగ్గ విషయమే అన్నట్టు కూడా ప్రజల్లోకి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. సో దీన్ని కూడా అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలా చేస్తున్నారు. ముఖ్యంగా ఇట్లాంటివి చేయడాన్ని ప్రభుత్వం చూసుకుంటే మత విశ్వాసాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ అంటే ఇక్కడ టీటీడీని ఉపయోగించి వాళ్ళు వీడియోలో అందరి నమ్మకాన్ని ఇటు అంటే మత విశ్వాసాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఈ వీడియో చేశారు. కాబట్టి టీటీడీ దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటుందంటారా?
డెఫినెట్ గా టీటీడీ చర్యలు తీసుకోబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా టీటీడీతో పాటు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఇప్పటికే పంజగుట్టలో కేసు అయింది కాబట్టి ఆ కేసు మరి సజ్జనార్ ఏ రకంగా తీసుకెళ్తారు. ఇప్పటికే చాలా మందికి ఆయన ఇన్ఫ్లుయెన్సర్లకు అందరూ ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ కూడా ఆయన ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా 2 days అంటే 2 రోజుల క్రితమే ఆయన వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగడం, సో పెద్ద ఎత్తున హిందువులను అంటే టీటీడీలో తిరుమల దేవస్థానంలో హిందువులు పెద్ద ఎత్తున వెళ్తా ఉంటారు కాబట్టి సో అక్కడ టీటీడీ దగ్గర వేస్తే హిందువులు అలాగే అందరూ కూడా అంటే భక్తితో ఉంటారు. సో వాళ్ళు నమ్మే అవకాశం ఎక్కువ ఉంటది. ఇది నిజంగా టీటీడీ వాళ్ళదే అని నమ్మి సో ఈ కోట్ల రూపాయలు కూడా మోసపోయే అవకాశం ఉంటది. కాబట్టి దీనిపైన మరి టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే అక్కడ పోలీసులు కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ భక్తులను మోసం చేయడంలో ఇటు ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళను మోసం చేయడంలో పెద్ద ఎత్తున ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే చాలా డబ్బు గతంలో కూడా చాలా ఇట్లా చేశారు. సో ఇలాంటి వాళ్ళపైన కూడా గతంలో ఏదైతే టీటీడీ దగ్గర రీల్స్ చేసిన వాళ్ళపైన కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. సో మరి ఈ కేసు నటి కరాటే కళ్యాణి ఇటు ఫిర్యాదు చేసేంత వరకు కేసు ఫైల్ చేసేంత వరకు కూడా అంతకుముందు పట్టించుకోలేదంటారా ఇటు టీటీడీ దేవస్థానం నుంచి అధికారులు అయి ఉండొచ్చు? అంటే ఇటు నటి ఇటు కేసు ఫైల్ చేశాకే ఇది వెలుగులోకి వచ్చిందంటారా? ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ముఖ్యంగా ఏదైతే సజ్జనార్ ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఇద్దరు కలిసి ఈ కేసును డీల్ చేయనున్నారు. పెద్ద ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా అమూల్య ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్లకి పెద్ద ఎత్తున గతంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగేది. ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు. గతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి, ఈ మోసాలు కూడా తగ్గిపోయినాయి. సో ఇప్పుడు మరి ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా బతకాలి అనే నెపంతో ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఇట్లాంటి ఏదైతే స్కామ్లకు పాల్పడి ఇట్లాంటి దారుణాలకు పాల్పడి ఇప్పుడు ఇదొక రకమైనటువంటి స్కామ్. అంటే గతంలో బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు ఈ రకమైనటువంటి మోసాలు చేసుకుంటూ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు బతుకుతున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా ప్రజలను మోసం చేసుకుంటూ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా అవుతున్నారు. సో దీన్ని కట్టడి చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ముఖ్యంగా సో ఈ ఇట్లాంటి ఇష్యూలు ముఖ్యంగా టీటీడీని ఉపయోగించుకొని ఆ టీటీడీ దేవస్థానాన్ని ఉపయోగించుకొని ఆ పేరు పెట్టుకొని హిందూ సమాజాన్ని కించపరిచేలాగా ఇట్లాంటివి చేయడం పెద్ద ఎత్తున గమనార్హం అంటూ కూడా మండిపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలీసులు దీన్ని ఎలా తీసుకుంటారు అన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అమ్ముంది రైట్. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం సతీష్. చూసుకుంటే అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమ లక్కీ డ్రా ప్రచారం కలకలం సృష్టిస్తోంది. ఇక సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్లు ప్రవీణ్ కాశ్య మరియు సిద్ధముని మహేందర్ భారీ మోసానికి తెరలేపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేవలం 399 రూపాయలు చెల్లిస్తే ఫార్చునర్ కార్, ఐఫోన్, టీవీ, బైక్ వంటి ఖరీదైన బహుమతులను లక్కీ డ్రా ద్వారా గెలుచుకోవచ్చంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రమోషన్ల కోసం వారు ఏకంగా అత్యంత పవిత్రమైన తిరుమల ఆలయ పరిసరాలను వేదికగా చేసుకోవడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి వాణిజ్యపరమైన మోసపూరిత ప్రచారం నిర్వహించడం పైన ఇటు సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ వ్యవహారం పైన నటి మరియు బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి తీవ్రంగా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అంటూ కూడా ఆమె హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇటు నిందితులు ప్రవీణ్ కాశ్య, మహేందర్ల పైన సెక్షన్ 318(4) ఐటీ చట్టం 66 ITA యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే నటి కరాటే కళ్యాణి ఏదైతే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి వీళ్ళిద్దరిపైన కేసు నమోదు చేశారో దానికి సంబంధించిన లెటర్ని ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ ఈ కేసు నమోదు చేసిన డేట్ ని చూస్తే కనుక 13th January 2026 రోజు అరౌండ్ 11:50 సమయంలో అయితే ఇటు కరాటే కళ్యాణి ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఒకసారి చూస్తే యూసఫ్ కూడా
హైదరాబాద్ అయితే ప్రస్తుతం పంజాగుట్ట హైదరాబాద్ పిఎస్లో అయితే దీనికి సంబంధించి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని మెన్షన్ చేస్తూ ఇటు నరేంద్ర పైన ఉండొచ్చు, ప్రవీణ్ క్యాసా పైన ఉండొచ్చు, వీళ్ళిద్దరూ లక్కీ డ్రా కేసులో ఇటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్న అంశం పైన కరాటే కళ్యాణి వీళ్ళిద్దరి పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ప్రజలను మోసం చేసి నమ్మించి డబ్బులు కలెక్ట్ చేసుకొని వీళ్ళ యూపీఐ ఐడి అక్కడ విజువల్స్లో మనం క్లియర్గా చూస్తే పైన ఒక వాట్సాప్ నెంబర్ కింద ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ క్యూఆర్ కోడ్ ద్వారా 399 రూపాయలు కడితే కనుక ఖచ్చితంగా కింద మెన్షన్ చేసిన అన్నీ కూడా ఖరీదైన వస్తువులు మీకు అందజేస్తాము లక్కీ డ్రా ద్వారా అంటూ తెలపడం జరిగింది. వీళ్ళు ఈ వీడియోలో మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ముందుగా ఎవరైతే ఇటు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసారో వాళ్ళకి BMW ఇస్తాము అంటూ ఇటు వెంకటేశ్వర స్వామి పైన ప్రమాణం అంటూ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అంటే ఇటు మతాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తప్పుదోవ పట్టిస్తూ ఇటువంటి దుష్ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది. ఇక దానికి అనుగుణంగానే మేము BMW ఇచ్చాము అంటూ ఇక సెకండ్గా ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో లక్కీ డ్రా ఓపెన్ చేస్తున్నామో మళ్ళీ దీనికి చూసుకుంటే ఇటు ఫార్చునర్ మరియు 4 ఐఫోన్లను ఖచ్చితంగా ఇస్తాము అని వీళ్ళైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇటు కరాటే కళ్యాణి వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఒకసారి లక్కీ డ్రా ఆర్గనైజర్ల డీటెయిల్స్ చూసుకుంటే కనుక ప్రవీణ్ క్యాసా మరియు ప్రవీణ్ అనిత వీళ్ళిద్దరిలో అయితే ఇక్కడ మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం అయితే బిగ్గెస్ట్ లక్కీ డ్రా అంటూ స్టార్టింగ్లో అయితే 249 రూపాయలు కట్టించుకునే వాళ్ళు. ఇక దీనికి సంబంధించి ఇట్లా పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకొని మోసం చేసి కోట్లు సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక స్టార్టింగ్లో చూసుకుంటే 15 ప్రైజులు ఇస్తామంటూ అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు జరిగింది. దాంట్లోకి సంబంధించి రెఫ్రిజిరేటర్ ఇస్తామని, టెలివిజన్ ఇస్తామంటూ కూడా ఇటు ఎలక్ట్రిక్ బైక్ అయి ఉండొచ్చు, డబ్బులు ఇస్తామంటూ ఇలా విలువైన ఖరీదైన వస్తువులను చూపించి ఆశ చూపించి ఇటు వీళ్ళందరినీ పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా ప్రవీణ్ క్యాసా మరియు సిద్ధమోను నరేందర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా నిలబడి అక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఇక దానికి సంబంధించి విజువల్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక ఆ విజువల్స్లోనే వీళ్ళు ఇలా లక్కీ డ్రాకి ఇంత డబ్బులు కడితే ఇంత ఖరీదైన ప్రైజ్ మీ సొంతం అవుతుంది అంటూ కూడా తప్పుదోవ పట్టించి వీళ్ళని హార్మ్ఫుల్ ఏపీకే ఫైల్స్ అయి ఉండొచ్చు, ఇటు ఓటీపీలు తీసుకోవడం అయి ఉండొచ్చు, ఇట్లాంటి వాటికైతే జరగడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇక్కడ చాలా మంది విక్టిమ్స్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఎంతో మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అంటూ ఇక్కడైతే క్లియర్గా ఇక్కడ ఫైల్ చేసిన లెటర్లో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రస్తుతం సంబంధించి చూసుకుంటే క్లియర్గా పిటిషన్ కింద అయితే యాక్ట్ల కింద కూడా చాలా యాక్ట్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ థెఫ్ట్ కేసు కూడా అయి ఉండొచ్చు, ఓటీపీస్ అయి ఉండొచ్చు, పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీటన్నిటినీ తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ ఇక్కడైతే తెలిపారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే లక్కీ డ్రాలో ఇక్కడ విక్టిమ్స్ ఒక పాషా మహేష్ యాదవ్ అనే ఆయన సన్ ఆఫ్ రాజు యాదవ్. ఇక్కడ ఈయనైతే ఒక స్టూడెంట్ అంట. ఇక ఈయన సంబంధించి 399 రూపాయలు కట్టానని తెలిపారు. ఇక ఈయన కూడా తెలపడం జరిగింది ఇలా నేను కట్టి మోసపోయాను అంటూ. ఇలా ఈయన లాంటి వాళ్ళు ఎంతో మంది దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే గతంలో కూడా టీటీడీ ఆవరణలో ఎక్కడా కూడా రీల్స్ అయి ఉండొచ్చు, వీడియోస్ అయి ఉండొచ్చు, ఇవన్నీ తీయకూడదు అని చెప్పేసి టీటీడీ అధికారులు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయినా కూడా వినకుండా ఇటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండొచ్చు, యూట్యూబర్స్ అయి ఉండొచ్చు, ఇక్కడ కంప్లీట్గా ఇలా వీడియోలు తీయడం. రీసెంట్గా కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూసాము. ఇలా టీటీడీ ఎదురుగా నిలబడి నోరు జారి ఏవేవో సెంటెన్సెస్ అయితే ఇలా చెప్పడము కలకలం రేపాయనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇటు టీటీడీ ఆవరణలో నిలబడి అక్కడ దేవుడి పేరును ఉపయోగించి మతాన్ని ఇటు మత విశ్వాసాలను దుర్వినియోగం చేస్తూ ఇక్కడైతే ఇలా ప్రజలను మభ్యపెట్టే అంశాన్ని అయితే మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఎంతమంది ఈ మోసానికి లోనయ్యారు, ఎంతమంది డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ఇప్పుడు పోలీసులు తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా బయటికి రావాల్సి ఉంది.